మామ పేరు పైన ఉంది, మా అత్త పేరు పైన ఉంది. 10-12 ఎకరాల భూమి ఉండొచ్చు సార్. అందులో ఎంత పోతుంది అన్నారు? మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుందని చెప్పిండ్రు. దాంతో మీ ఆయన ఆవేశపడి నిన్న ఆందోళనకు పోయిండు. ఆందోళనకు పోయిండు. మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే. వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. జ్యోతి, ఒక మాట చెప్పు, నీకు సురేష్ అన్ననన్నా లేకపోతే నరేందర్ అన్ననన్నా మీరు దాడి చేయండి, చంపండి, గుద్దండి అని చెప్పి ఎవరు చెప్పలేరు మాకు. ఎందుకు వచ్చింది కోపం? కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న? ఎవరికన్నా వస్తుంది కదా. మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? ప్రభుత్వం పైసలు ఇస్తా అంటుంది కదా, మరి ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్, చెప్పలేరు. తిరుపతి రెడ్డి గారు ఏమని చెప్పిండా? ఏం చెప్పలేరు. నిన్న వచ్చి దుద్యాల మీటింగ్లో అరేంజ్ చేసి ఫార్మా పక్క వస్తుంది, అంతా సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. ఇప్పుడు మీ భర్తను కలిసినవా నువ్వు జైల్లో? నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నాడు అంటే నన్ను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు, కొట్టిండు అని మస్తు ఏడ్చిండనా. ఏడవకు, ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఏడవకు. కాకపోతే ఆయనను కొట్టిండ్రా పోలీసు వాళ్ళు? చెప్పిండా కొట్టిండని చెప్పిండనా? చూపెట్టిండా దెబ్బలు? చేతుల పైన చూపించిండు. ఏడవకు, మంచిగా తీసుకో.